ఇప్పుడు ఈ కనిపిస్తున్నాయి కదా, అవి క్వార్టర్స్. అసిసి అంటారు దీన్ని, వీటి పేరు. ఇదండి, ఈ పక్కనే మన క్యాంటీన్ కూడా ఉంటుంది. అంటే మనకి తీసుకుంటే అన్నీ నియరెస్టే ఉంటాయి, చర్చిలు అన్నీ నియరెస్టే ఉంటాయి. ఇదేంటంటే అసిసి బ్లాక్ 1, ఇది బ్లాక్ 1 అండి. ఇక్కడ రూమ్ కాస్ట్ కూడా చెప్తా, నేను నీట్గా చెప్తా చూడండి. ఇక్కడ 3 బెడ్స్ ఉంటాయి. ఓకే, 3 బెడ్స్ ఉంటాయి. ఇదండి, అక్కడ కనిపిస్తుంది కదా కిటికీ, అది రూము. నేను మీకు మళ్ళీ రూమ్ కూడా చూపిస్తాను. 3 బెడ్స్ ఉంటాయి. 600 అసిసి బ్లాక్ 1. ఇదండి, చూసారా, అసిసి బ్లాక్ 1. ఇక్కడ 600 అండి రూము. ఇది చాలా రూమ్స్ ఉంటాయి, కింద పైన అంత మొత్తం 3 ఫ్లోర్స్, 3 ఫ్లోర్లు ఉంటాయి. అసిసి బ్లాక్ 1 ఇది. ఇవ్వండి, పక్కనే ఉంటుంది, చర్చికి పక్కనే ఉంటుంది. ఇంకోటి వచ్చి ఇక్కడ చర్చ్ స్టాల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్, పాలు, కూల్ డ్రింక్స్, వాటర్ క్యాన్స్ అన్నీ దొరుకుతాయి. కొంచెం ముందు అదిగోండి, అక్కడ ఒక అవ్వ కనిపిస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే వండుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటికి సామాన్లు అన్నీ రెంట్కి ఇస్తారు వాళ్ళు. నేను ఎప్పుడు చూసిన వాళ్ళు గొడవ పడతానే ఉంటారు, అదే నాకు అర్థం కాదు. ఇది చూసారా, అది అక్కడికి 1. ఇది అసిసి 2 బ్లాక్ 2. ఇది మేము ఉండదు కూడా ఇక్కడే, ఎందుకంటే మాకు ఇది బాగా ఇష్టం. ఈ అసిసి బ్లాక్ 2 పక్కనే ఉంటుంది. అది చూసారు కదా ఎంత డిస్టెన్స్, ఏమన్నా డిస్టెన్స్ ఉందా. ఇక్కడ రూమ్ వచ్చి 500, 3 బెడ్స్ ఉంటాయి. అది కూడా 24 అవర్స్కి, ఎప్పుడైనా వెకేట్ చేయొచ్చు 24 అవర్స్కి. ఇది అసిసి 2. నేను సజెషన్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ 2 తీసుకోమని కోరుకుంటున్నా. ఎందుకంటే బాగుంటుంది, నీట్గా ఉంటాయి రూమ్స్, ఫ్రెండ్లీగా మాట్లాడతారు అక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా, నీట్గా ఉంటాయి రూమ్స్. అదైతే పక్కది 600, అది ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటాయి, అదే విచిత్రము. ఎక్కడైనా 600 ఇచ్చినప్పుడు రూమ్ కొంచెం పెద్దది ఉండాలి కదా, కాదు, అది చిన్నదిగా ఉంటుంది. ఇవేమో పెద్దవిగా ఉంటాయి. 500 ఈ రూము. ఇప్పుడు వచ్చి మనం అడగకపోతే 600 తీసుకుంటారు, అవతలది ఇచ్చేసి మనకు. కాదు, మాకు అసిసి బ్లాక్ 2 కావాలి అని అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఈ రూమ్ ఇస్తారు. వీటిల్లో ఏసీ రూమ్ కూడా ఉంటుంది. ఏసీ రూమ్ కాస్ట్ ఏంటంటే, కిందన్నీ ఏసీ రూమ్స్, ఏసీ రూమ్ కాస్ట్ 1652 రూపాయలు 24 గంటలకి. ఇది అసిసి 3. ఇట్లా 3, 4, 5 దాకా ఉంటాయి నాకు తెలిసి. ఆ పక్కన కూడా ఉంటాయి. ఇది 3 అండి. ఇంకా మీకు తెలిసిందే కదా, మీకు అర్థమైంది కదా. మీకు ఇక్కడికి 2, ఇక్కడికి 3, చూసారా. ఇంక ఇది 3. ఇదైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే మేము ఎప్పుడు ఉండలేదు ఇక్కడ, ఎందుకంటే ఇది చూస్తేనే కొంచెం భయంగా అనిపిస్తుంది. అందుకే మేము కొంచెం స్కిప్ చేస్తుంటాం. ఇక్కడ ఉన్నా కానీ ఉండాలనిపించదు ఎందుకో. ఈ నియరెస్టే ఇంకో చర్చ్ స్టాల్ కూడా ఉంటుంది అక్కడ, చూసారు కదా. ఇది 3 అసిసి బ్లాక్ 3, అది అసిసి బ్లాక్ 4. చర్చ్ స్టాల్ ఉంటుంది. ఇది కూడా రూమ్స్ సేమ్ కాస్టే ఉంటాయి నాకు తెలిసి. దీని అంతగా కొంచెం ఐడియా లేదు నాకు. ఏసీ రూమ్ అయితే సేమ్ కాస్ట్, అది 4, 5. ఇది చర్చ్ స్టాల్. ఇదండి అసిసి క్వార్టర్స్ అంటారు వీటిని. అసిసి క్వార్టర్స్లో మాత్రం ఇలా ఉంటుంది. ఓకేనా. నా సజెషన్ ఏంటంటే, ఇది చాలా పెద్దది అసిసి 3. నా సజెషన్ ఏంటంటే 1 కానీ 2 కానీ, గట్టిగా అడిగితే 2 తీసుకోమని కోరుకుంటున్నా. ఎందుకంటే 2 బాగుంటుంది, తక్కువ కాస్ట్, 24 అవర్స్కి మనకి ఇబ్బంది ఉండదు. ఆ కిందే ఏముంటుందంటే స్టవ్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏదన్నా వంట చేసుకోవాలన్నా కింద, చెప్పాను కదా ఇందాక, అవి రెంట్కి తీసుకున్న తర్వాత లోపల స్టవ్ కూడా ఉంటాయి. స్టవ్ ఎలా అంటే గంటకి 35 or 40 రూపీస్ తీసుకుంటారు. ఏమన్నా చేసుకోవచ్చు గంటలో మనం. ఇది ఇంకొకటి, ఇక్కడే కొంచెం చిన్న చిన్న రూములు ఉంటాయి, 300 అట్లా ఉంటాయి. ఇంకొకటి సెయింట్ జోసెఫ్ అని చెప్పి కొంచెం ముందు ఉంటాయి,
అన్నీ ఇక్కడే ఇస్తారు. ఎక్కడ నేను అది ఇంకో వీడియో పెడతాను ఎక్కడ ఇస్తారు ఏందనేది, ఓకేనా. అవి కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, ఇవే తక్కువ. కానీ నా ఉద్దేశంలో మీకు మంచిగా రూమ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే అసిసి బ్లాక్ 2, ఇదే బ్లాక్ 2 తీసుకోండి, బాగుంటుంది. నేను ఇప్పటికి 10 నుంచి 11 టైమ్స్ వచ్చి ఉంటాము, ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు మాకు వచ్చి. ఇంతకుముందు ఇవి ఉన్నాయి ఓల్డ్ రూమ్స్, ఇప్పుడు అవి తీసేసి కట్టారు, ఓకేనా. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. ఇది వెలంగ్నీలోనే ఉంటుంది, వెలంగ్నీలో అసిసి క్వార్టర్స్. రూమ్ ఎలా ఉండేది కూడా మీకు నేను ఈ వీడియోలోనే చూపిస్తాను, చూస్తూ ఉండండి. లాస్ట్ చూపిస్తాను, రూమ్ కూడా చూపిస్తాను. దీంట్లో అసిసి బ్లాక్ 2లో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా.